ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. చక్కగా మనకు ఈరోజు అమావాస్య, రేపటి నుంచే నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. అదేవిధంగా మనకు కొత్త సంవత్సరం విశ్వవసునామ సంవత్సరము ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా మరి విశ్వవసునామ సంవత్సరాన్ని ఎలా మనము జరుపుకోవాలి అనే విషయంగా మనము ఈరోజు తెలుసుకుందాం. అయితే మనము ఏం చేయాలి, ఎలా జరుపుకోవాలి అని తెలుసుకునే ముందు అసలు మన దేవాలయం కూడా మనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మన పండుగలకు అంటే మన ప్రకృతిలో మార్పులు, మన శరీరము, మన ఆరోగ్యము, మన ఆధ్యాత్మికత, ఈ మూడింటిని మేళవించినవి జరుపుకునేవి మన పండుగలు. కాబట్టి మనము ఆ విధంగా ఆ విశేషాలను తెలుసుకుందాం. అయితే మనము ఈ పండుగలు జరుపుకునే విధానంలో దేవాలయానికి కూడా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం కదా. మరి ఈ పండుగను దేవాలయాలలో మరి ఏ విధంగా నిర్వహిస్తారు? మనము దేవాలయాలకు వెళ్తూ ఉంటాం కదా. మనమంటే మానవులము, పండుగలు చేసుకుంటాము, కొత్త బట్టలు వేసుకోవడం ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ అసలు దేవాలయాలలో ఆ పెరుమాళ్ళకి ఏ విధంగా చేస్తారు అనేది మనకు పరమ ప్రామాణికమైనది. అంటే అన్ని చోట్ల దేవాలయాలు ఉంటాయండి, పూజలు జరుగుతూ ఉంటాయి రోజు కూడా. కానీ మనకు అక్కడ ఏం జరుగుతాయి అనేవి తెలియదు. అయితే మనకు పరమ ప్రామాణికము కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుపతి. కాబట్టి తిరుపతిలో ఆ శ్రీవారికి ఏ విధంగా రేపు వేడుకలు జరుగుతాయి, ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఈ కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటాడో తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత మనం ఏ విధంగా జరుపుకోవాలో తెలుసుకుందాం. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. వెళ్ళే ముందు మీ అందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. అందరికీ మంచి శుభాలు కలగజేయి స్వామి అని వేడుకుంటూ ఈ విషయాలను మనము తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అయితే ఈరోజు ఏం చేస్తారట తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాల ఆరాధన. ఎప్పుడు కూడా దేవాలయాల్లో ప్రాతకాలం అంటే సూర్యోదయ పూర్వంతోనే ప్రారంభమవుతుంది, ఆరాధన అనేది జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మూల విరాట్ ఉంటుంది, ఉత్సవమూర్తులు ఉంటాయి కదా. ఆ ఉత్సవమూర్తులు అంటే చిన్నవి విగ్రహాలు, వాటికి మలయప్ప స్వామి అంటాం మనం. ఎప్పుడు ఈ సేవలలో బయట తిరిగే పెరుమాళ్ళు మలయప్ప స్వామి. మనం అన్ని విశేషాలను చెప్పుకుంటున్నాం కదా. అయితే మూల విరాట్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడికి రాడు పాపం, అక్కడే ఉంటాడు ఎప్పుడు. కానీ ఈ మలయప్ప స్వామి బయట వ్యవహారాలన్నీ చూసుకుంటూ వస్తాడనమాట. ఎక్కడికైనా అందరూ పిలిస్తే వెళ్ళడము, ఊరేగింపులు పాల్గొనడము అన్నీ కూడా. అయితే అటువంటి మలయప్ప స్వామి వారు పట్టమహిషులు ఊరుకుంటారా అండి? పట్టమహిషులతో సహా మరి శ్రీదేవి భూదేవులతో సహా సువర్ణ ద్వారం అంటే బంగారు వాకిలి ఉంటుంది కదా అండి తిరుపతిలో, మీరు చూసే ఉంటారు కదా. అయితే ఆ బంగారు వాకిలికి ముందున్న ఆస్థాన మండపం ఉంటుంది. అంటే ఏంటి, అదొక కొంత రూమ్ లాగా ఉంటుంది ఒక్కొక్క మండపానికి. అయితే ఆ ఆస్థానంలో సర్వభూపాల వాహనంలో వేంచేపు చేస్తారు ఈ మలయప్ప స్వామిని శ్రీదేవి భూదేవులతో సహా. మరి ఎప్పుడు కూడా స్వామి ఒంటరిగా వెళ్ళాడు బయటకు. ఎప్పుడూ సేనాధిపతి వారు విశ్వక్సేనుల వారు వెంటే ఉంటారు. గరుడాళ్వార్లు కూడా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం పడుతుందో జుయ్యమని ఎగిరిపోవడానికి.
తీసుకువెళ్ళడానికి స్వామిని. అట్లా సేనాధిపతికి ఒక పీఠం మీద అలంకరిస్తారు ఎదురుగుండా స్వామివారికి. ఇప్పుడు మరి బాడీ గార్డ్స్ లేకుండా వెళ్తారానండి ఎవరు? మన సామాన్యమైన ఈ ప్రధానమంత్రులు మంత్రులు వీళ్ళే వెళ్ళరు. అటువంటిది దేవాది దేవుడు కదా. కాబట్టి సేనాధిపతి తన సిబ్బందితోని అక్కడ వేంచేపు చేయబడతారట దక్షిణాభిముఖంగా. అప్పుడు ఈ శ్రీవార్లకు మరి ఎలా తయారు చేస్తారట అంటే విశేష రత్నమయం గల ఆభరణాలతోని విశేషంగా వారిని అలంకరిస్తారు. అదే విధంగా విశేష కౌశేయ భూషణాలు ధరింపజేస్తారు. మనం ఒకసారి చూసినట్టయితే ఏ జ్యువెలరీ షాప్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కూడా పనికిరాదండి. అన్ని రకాల ఆభరణాలు ఉంటాయి. మనం రోజు చూసినా అలా చూసినా మనం తరించిపోతాము. ఆ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల అలంకరణలో ఉన్న నగలు చూస్తే ఏ డిజైన్ కూడా పనికిరాదండి. అటువంటి డిజైన్లు ఉంటాయి ఆ స్వామివారి ఆభరణాలలో. అట్లా అంత మనోహరమైన పుష్ప వాసనలు, సుగంధభరితమైన పుష్పమాలికలు. ఇక పుష్పాల గురించి అయితే అదే పుష్పమంటపము. తిరుపతిని పుష్పమంటపం అంటారు. అక్కడ పుష్పాల వనాలు పెంచి మరీ ప్రత్యేకంగా స్వామివారి కోసము అలంకరించబడుతూ ఉంటుంది రోజు కూడా నిత్యము. ఆ పుష్పాలంకరణ అనేది ప్రత్యేకమండి. ఎక్కడ ఏ దివ్య దేశానికి వెళ్ళినా కూడా అటువంటి పుష్ప అలంకరణ అనేది మనకు కనబడదు. అంత విశేషంగా ఇక్కడ పుష్పాలంకరణ జరుగుతుంది. మరి తర్వాత ఏం చేస్తారు అంటే శ్రీ స్వామివార్ల సన్నిధానము మాధ్యాహ్నిక ఆరాధన జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉదయం నుంచి ఇలా జరుగుతూ ఇవన్నీ అయ్యే వరకు మధ్యాహ్నం చేయవలసిన కార్యక్రమం ప్రారంభమవుతుందట. అప్పుడు నివేదనను నిత్య ప్రసాదాలు తయారు చేస్తారు. ఆ ప్రసాదాలు ఎంత బాగా తయారు చేస్తారండి. వాళ్ళు పణ్యారము వడ ఉంటుంది కదా, వడ పణ్యారం కూడా చేస్తారు. అంటే వడ అనేది రోజు చేయరండి, ఇలాంటి విశేషమైన రోజులప్పుడు చేస్తారు. అయితే ఈ వడ ప్రసాదాలు మిగతా అన్ని రకాల ప్రసాదాలు, చక్కెర పొంగలి, ఇంకా లడ్డు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏం చేస్తారు అంటే ఈ పరిచారకులు శిరస్సు అంటే ఆ వంట స్వాములు ఉంటారు ప్రత్యేకంగా, వాళ్ళు ఆ మూతికి బట్టను కట్టుకుంటారు, నెత్తి మీద బట్టను కట్టుకుంటారు. ఆ విధంగా ఆ నెత్తి మీద పెట్టుకొని వచ్చేటప్పుడు శ్వేత చిత్రాది మర్యాదలతోని, అంటే చిత్రాలు పడతారు వాళ్ళని మోసుకొస్తూ ఉంటారు కదా, వాళ్లకు చిత్రం బట్టి ఒకళ్ళు వెనకాల వస్తూ ఉంటారు. వీళ్ళందరూ వచ్చేటప్పుడు మంగళ వాద్యాలతోని వాళ్ళు వస్తూ ఉంటారు. మళ్ళీ శ్రీ జీయంగార్లు, ఆచార్య పురుషులు, ఉద్యోగస్తులు అందరూ వీళ్ళ వెనకాల వస్తూ ఉంటారనమాట. ఎలా వస్తారు అంటే ఆలయానికి ఒక ప్రదక్షిణాకారంలో, అంటే మనం ఎప్పుడు కూడా ప్రదక్షిణం ఎలా చేస్తామండి, ఇలా ఎడమ వైపు నుంచి కుడివైపుకు తిరిగి ఆలయంలోకి వెళ్తారనమాట. అట్లా ప్రదక్షిణాకారంగా వీళ్ళు స్వామివారి ఆ మండపానికి చేరుకుంటారు అన్నమాట, సన్నిధికి. అప్పుడు అవి శ్రీవార్లకు అక్కడ మలయప్ప స్వామికి నివేదిస్తారనమాట. నివేదిస్తే ఈ జీయంగార్లు ఏం చేస్తారు అంటే వీళ్ళేమో నూతన వస్త్రాలను తల మీద పెట్టుకొని తీసుకొస్తారు. రజిత పాత్రలు అంటే వెండి పళ్ళాలలో ఆ వస్త్రాలను పెట్టుకొని చక్కగా జియంగార్లు ఆ ప్రదక్షిణాకారంలో శ్వేత చిత్రాది పట్టుకొని మంగళ వాద్యాలతోని మరి శ్రీ స్వామివారి సన్నిధానికి వెళ్తారు. అంటే మూల విరాట్ ఉన్న సన్నిధానంలోకి వెళ్తారు ఫస్ట్. అక్కడ నూతన వస్త్రాలను శ్రీవారికి ధరింపజేస్తారు. శ్రీవారు అంటే మూల విరాట్ అండి, మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అక్కడ ఇచ్చిన తర్వాత
శ్రీవారికి హారతి ఇవ్వడం, ఆ నూతన వస్త్రాలను ధరింపజేసి అప్పుడు హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత గోష్ఠికి అక్కడ దాంతోపాటు వెళ్తారు కొంతమంది. ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి ఒంటరిగా వెళ్ళరు కదండి. మన వివాహాది శుభకార్యాలలో కూడా అలాగే అందరం కలిసి వెళ్తాం కదా. ఏవైనా కట్న కానుకలు పెట్టేటప్పుడు, ఇచ్చేటప్పుడు, విశేషంగా పూజలు జరిగినప్పుడు ఎందుకు అలా అందరితో కలిసి వెళ్ళాలి గోష్ఠిగా. అలా వీళ్ళు గోష్ఠిగా వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ కూడా తీర్థ వినియోగం అనేది సమర్పిస్తారు, ఇస్తారన్నమాట. వినియోగం జరుగుతుంది. అక్కడ మిగిలిన 2 వస్త్రాలను మళ్ళీ తల మీద పెట్టుకొని వాళ్ళు శ్రీ మలయప్ప స్వామి, బంగారు వాకిలి ముందున్న మలయప్ప స్వామి వారి దగ్గరికి వచ్చి అక్కడ స్వామివారికి ఒకటి, సేనాధిపతి వారికి ఒకటి వస్త్రాన్ని ఇస్తారు. నూతన వస్త్రం వాళ్ళు ధరింపజేస్తారనమాట. అప్పుడు ఏం చేస్తారట వీళ్ళు, నూతన వస్త్రాలు ధరించిన తర్వాత సిద్ధాంతి గారు నూతన పంచాంగాన్ని వివరిస్తారు. అక్కడ కూర్చొని స్వామివారు వింటారనమాట. ఇప్పుడు ఈ కాలగమనం అంతా ఎట్లా ఉంది, ఏ గ్రహం ఎక్కడుంది, ఏం జరుగుతుంది, పంటలు ఎలా ఉన్నాయి, వర్షాలు ఎలా ఉన్నాయి అన్నీ కూడా స్వామివారికి నివేదన చేస్తారు వీళ్ళందరూ కూడా. ఈ చేసిన తర్వాత చూడండి మన సాంప్రదాయాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకోవడం కోసమే నేను దీన్ని మీకు షేర్ చేస్తున్నా. ఆ సిద్ధాంతి గారు నూతన పంచాంగాన్ని వివరించిన తర్వాత సిద్ధాంతి గారికి మర్యాదలు జరుగుతాయి, గౌరవం సత్కారం జరుగుతుంది. ఏ విధంగా, శ్రీ స్వామివారికి కొలువు మాత్రాదానం అంటే వాళ్ళకి ఆ కొలువు ఏర్పాటు చేసినందుకు ముందు స్వామివారికి ఒకటి సమర్పణ చేసిన తర్వాత ఈ పంచాంగ శ్రవణం చేసిన సిద్ధాంతికి తాంబూలము, దక్షిణ, ఫలములు అన్నీ సమర్పిస్తారు. అక్కడ ముందు ఆ మలయప్ప స్వామికి సమర్పిస్తారు, తర్వాత సిద్ధాంతి గారికి సమర్పిస్తారు. మీరు వింటూ ఉంటారు కదా శేషవస్త్రము అని. స్వామి గారి యొక్క వస్త్రం లభించడం అన్నంత అనుగ్రహం ఇంకేముంటుందండి చెప్పండి. అక్కడ అసలు కూర్చుని ఆ పంచాంగం చెప్పడమే వారు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ దొరకదు, లభించదు. అట్లా అప్పుడు ఈ విధంగా వాళ్ళకి సన్మానం జరిగిన తర్వాత చక్కగా శ్రీవారికి హారతిని ఇస్తారనమాట. అప్పుడు జిఎం గారు వారికి, సర్కారు వారికి మర్యాదలు చేస్తారు. ఇప్పుడు మనకి చూడండి మర్యాదలు ఎలా ఉంటాయి, రిటర్న్ గిఫ్టులు. ఇప్పుడు జిఆర్ స్వామి తీసుకొచ్చి వస్త్ర సమర్పణ చేసిండ్రు. తర్వాత అంతా జరిగిన తర్వాత స్వామివారు కూడా స్వామివారి తరఫున ఆ వచ్చిన భక్తులకు మర్యాదలు చేసి పంపిస్తారు, వట్టిగా పంపించరు అన్నమాట. అట్లా బహుమానపూర్వకంగా ఏమిస్తారు మరి అంటే ప్రసాదాలు, పణ్యారములు ఇస్తారు. తీర్థము, ప్రసాదాలు ఇస్తే అవి తీసుకొని కళ్ళకద్దుకొని మహద్భాగ్యం అనుకొని ఆ గోష్ఠిలో అందరికీ వినియోగించబడ్డ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. ఇలా మనకి ఉగాది అనే సంవత్సరాది ప్రారంభం రోజు దేవాలయాల్లో చేస్తారు. అయితే మనము కూడా చేసేది అదేనండి. మనం కూడా ఇళ్ళల్లో ఏం చేయాలి, పొద్దున్నే లేవగానే చక్కగా అభ్యంగన స్నానం ఆచరించాలి. ఉదయమే లేచి, ఎందుకు అభ్యంగన స్నానము అంటే అలక్ష్మీ దోషాలన్నీ పోతాయి. మనకు ఉన్న ఇంతకు ముందున్న పాత అన్నీ ఉంటాయి కదా, దోషాల వల్ల మనకు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకోవడానికి అభ్యంగన స్నానము. అభ్యంగన స్నానం అంటే వంటికి నూనె పట్టించుకొని, నువ్వుల నూనె పట్టించుకొని కొంతసేపు కూర్చోవాలి. నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. అందువల్ల దాన్ని రాసుకోవడం వల్ల మనకు అంతకుముందున్న దరిద్ర లక్ష్మి వెళ్ళిపోయి మంచిగా మన ధనలక్ష్మి ప్రవేశిస్తుందన్నమాట. అయితే ఆ విధంగా ఆ అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించమని చెప్పింది మన శాస్త్రం.
భగవంతుడు కూడా నూతన వస్త్రాలు ఎందుకు అంటే జీర్ణమైన శరీరం వదిలి కొత్త శరీరం పొందినట్టు మనకు కొత్త సంవత్సరంలో ఆ పాత వస్త్రాలు ఇంతకు ముందు కట్టిన వాటిని కట్టకుండా కొత్త వస్త్రాలను కట్టాలి. అంటే మనం పట్టు వస్త్రాల ఎంత కాస్ట్లీవి ఇది కూడద్దండి. మన సాంప్రదాయమైన మంచిగా నూలు దుస్తులే ధరించుకోవాలి. ఇది ఎండాకాలం కూడా కాబట్టి ఏది కొత్తది ఉంటే ఉతుకనిది ఇంతకు ముందు వాడని దాన్ని ఆ రోజు తప్పకుండా కట్టుకోవాలి అని మా నాన్నగారైతే ఏ పండగకైనా వద్దనే వాళ్ళు. మా ఇంట్లో మాత్రం తప్పకుండా ఉగాదికి కొత్త బట్టలు వేసుకునేవాళ్ళం అందరం కూడా. పిల్లలకు ఎప్పుడెప్పుడు కొనేవాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఇంతకుముందు పెద్దవాళ్ళు ఒక దసరాకి ఉగాదికి తప్పకుండా కొనుక్కునేవాళ్ళు అండి. అలా మరి ఈ ఉగాది రోజు కొత్త వస్త్రాలను కట్టుకోవాలి అందరు కూడా. కట్టుకున్న తర్వాత ఈ ఉగాది యుగ పురుషుడు బ్రహ్మదేవుడు సృష్టి కదా జరిగింది. మరి ఆ బ్రహ్మదేవుని స్మరించుకోవాలి, ఆ విష్ణుమూర్తిని పూజించుకోవాలి. మనం పూజించుకున్న తర్వాత పచ్చడి సేవనము. ఉగాది పచ్చడి అంటే భగవంతుడికి నివేదించిన దాన్ని ప్రసాదం అనాలి. పచ్చడి అంటే అదేదో మనం రోజు ఇడ్లీ పచ్చడి వేసుకొని తిన్నట్టుగా ఉంటుంది కదండి. అందుకని పెద్దవాళ్ళు ఏమంటారంటే మనకు దాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించాలన్నమాట. అయితే మరి ఇందులో కూడా ఏమేం వేసుకుంటాము, ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. మనం ముందే చెప్పుకున్నాం కదా, ప్రకృతికి మన ఆరోగ్యానికి మరి మనకేది మంచిదో అదే భగవంతుడు ప్రసాదంగా పెట్టమంటున్నాడు. చూసిండ్రా, భగవంతుడు ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మనం ఏం తింటే మనం బాగుంటామో ఆరోగ్యంగా ఉంటామో మనకే కదా కావాలి. భగవంతుడికి ఏమి తినే అవసరం లేదు, ఆరోగ్యంగా అయ్యో ఆరోగ్యం పాడవుతుందనే బాధ లేదు. ఉన్నది ఎవరికండి? మనకే. మన కోసమే ఇవన్నీ మనం తయారు చేసుకుంటున్నాము. భగవంతుడికి నివేదించి తీసుకోవడం వల్ల దాంట్లో దైవ శక్తి అనేది ప్రసరింపబడుతుంది. ఆయన కరుణాదృష్టి ఆ వస్తువుల మీద, ఆ పదార్థాల మీద పడడం వల్ల అది శక్తివంతమవుతుంది. అప్పుడు దాన్ని మనం తీసుకోవడం వల్ల మనకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలు పోతాయి, ఆరోగ్యంగా ఉంటాం. మన పండగలు చెప్పిన విధానంలో మనం కనుక ఎప్పుడు ఏ ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు ఉపవాసం చేయాలి, ఏం చెప్పారో అలా చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి. ఎటువంటి డౌటే లేదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంత పూర్వకాలం 10-15 ఏళ్ళ కింద అందరు ఇదే చెప్పేవాళ్ళు. ఇప్పటిదాకా మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళలే, ఒక్క సూది ఎరకలేదు. కానీ ఈ 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మాత్రము మందులు వేసుకొని వాళ్ళు అనేవాళ్ళే లేరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఏదో ఒక రకమైన మందు తప్పకుండా వేసుకుంటూనే ఉన్నారు ప్రతి ఇంట్లో అందరూ కూడా. కానీ ఎందుకు జరిగింది అంటే వాళ్ళు ఆ పెద్దలు చెప్పిన వాటిని పాటించారు, ఆ విధమైన ఆహారాన్ని స్వీకరించారు. భయంతోనో భక్తితోనో అవి ఆచరించడం వల్ల వాళ్ళు అలా ఉండగలిగినారు అన్నమాట. అయితే ఇప్పుడు మనము ఇలా ఇది అయిపోయిన తర్వాత పంచాంగ శ్రవణం చెయ్యాలి. మరి స్వామివారు పంచాంగ శ్రవణం చేసిండ్రు కదా, మరి మనం కూడా పంచాంగ శ్రవణం చెయ్యాలి. మరి మనకెందుకండి భగవంతుడు పంచాంగ శ్రవణం భగవంతుడే చేసి చూపిస్తున్నాడు మన కోసం. భగవంతుడి సృష్టి, భగవంతుడికి అవసరమే లేదు వినాల్సింది. కానీ భగవంతుడు ఎందుకు వింటున్నాడు? మీరు కూడా ఈ విధంగా ఆచరించండి అని మనకు తెలపడం కోసము భగవంతుడు ముందుగా ఆచరించి మనకు తెలుపుతూ ఉన్నాడనమాట. కాబట్టి మనం కూడా పంచాంగ శ్రవణం చెయ్యాలి. మరి పంచాంగంలో ఏముంటుందండి? రాబోయే సంవత్సరంలో గ్రహాల గతుల ఆధారంగా ఫలితాలను తెలియజేస్తారు. ఎలా ఉంది అనేది. ఇప్పుడు ఈ సంవత్సరము అందరికీ అన్ని సమృద్ధిగా దొరికే సంవత్సరం అట. మరి ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యుడు అధిపతి. సూర్యుడి వల్ల ఏమేమి వస్తాయి? ఆరోగ్యం,
తర్వాత క్రమశిక్షణ. సూర్యోదయానికి ఎవరైతే లేస్తారో వాళ్ళందరూ అదృష్టవంతులు. ఈ సంవత్సరము సూర్యోదయానికి లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని ఆ దేవుడికి ఆ సూర్యుడికి నమస్కరించుకున్న వాళ్ళందరికీ శుభాలు జరుగుతాయి. ఎందుకు? ఆదివారము ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు. సూర్యుడి వల్ల అన్ని గ్రహాలు అతని అధీనంలో ఉంటాయి కాబట్టి మనకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది మనం సూర్యారాధన చేయడం వల్ల అని మనకు తెలియజేస్తారు వీళ్ళు. మన అందులో ఇంకా మనకు ఆదాయం ఎంత ఉంది, ఏం పని చేస్తే బాగుంటుంది, ఏ పంటలు వేస్తే బాగుంటుంది అంటే మనకు అవసరం ఉన్న వాటివి. అంటే మనకు ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉండాలి. ఈ రాబోయే సంవత్సరంలో మనకు ఒక బడ్జెట్ ప్లాన్ ఎలా ఉంటుందండి? డబ్బులకు ఎలా ఖర్చు పెట్టాలో ఒక ప్లాన్ లేకుండా ఖర్చు పెట్టుకుంటే ఎంత వచ్చినా కూడా మన జేబులో ఒక పైసా ఉండదు. అదేవిధంగా దానికి ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏమేం చేసే పనులు ఉన్నాయి మన జీవితంలో. ఈ సంవత్సరంలో అమ్మాయి పెళ్ళి చేయాలి, అబ్బాయి పెళ్ళి చేయాలి, అబ్బాయికి ఏ రోజు ప్రమోషన్ తెచ్చుకునేది ఉన్నది, లేకపోతే ఇంకా మనం ఏదో చేయాల్సింది ఉన్నదో, ఇల్లు కొనుక్కునేది ఉంది, ఈ సంవత్సరంలో చెయ్యాలి. ఇట్లా ఒక ప్రణాళిక చేసుకున్నప్పుడు దానికి తగినట్టుగా మనము వాటిని ఇవి ఒక గైడ్ లైన్స్ లాగా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఈ సంవత్సరము మనము ఇల్లు కొనుక్కుంటే మనకు అనుకూలం అవుతుంది అని పంచాంగకర్తలు చెప్పిండ్రు అనుకోండి, మనం ఆ ప్రయత్నం చేస్తే మనము సక్సెస్ అవుతాము, కొనుక్కోగలుగుతాము అంతే. అందుకోసం మనము అంటే రాబోయే ఇబ్బందులు తెలుసుకొని వాటి నుండి మనము రక్షించబడేందుకు ఉపయోగపడుతుంది. అంతేగాని మనమేమి చేయకుండా మన బాగుంది మీకు అన్ని శుభాలు జరుగుతాయి అంటే మనం ఇంట్లో పోయి తిని పండుకుంటే మాత్రం శుభాలు జరగడం ఎట్లా జరుగుతాయి? లేదు. భగవద్గీతలో భగవంతుడు అదే చెప్పిండు, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆశించకు, నా మీద వదిలిపెట్టు, నేను చూసుకుంటా. నువ్వు కరెక్ట్గా పొద్దున్నే సూర్యోదయానికి లే, నువ్వు చేయాల్సిన పని నీ డ్యూటీ ఏదో నువ్వు కరెక్ట్గా చెయ్యి. నాకేం లాభం నాకేం లాభం నాకేం లాభం అని ఆలోచించుకుంటూ చెయ్యకు. ఫలితం నా మీద వదిలిపెట్టు, నువ్వు పని చెయ్యి. నీకు ఎంత ఇవ్వాలో అంతకన్నా ఎక్కువ నేను ఫలితాన్ని ఇస్తాను, నువ్వు ఆ ఫలితం మర్చిపో అని చెప్తూ ఉన్నాడు. మరి ఇంకేం కావాలండి? కానీ మనకు అది సాధ్యం కాదు. ఇట్లా మనము ఈ ఉగాదిని చక్కగా జరుపుకోవాలి. ఇంకా ఈ సందర్భంగా నేను ఇంకొకటి చెప్పాలండి మీకు. మనము ఇది చేసుకున్న తర్వాత పిండి వంటలు చేసుకోవడం అనేది కూడా ఒక ఆచారం ఉంటుంది, సాంప్రదాయం. మరి మనము దేవుళ్ళకి ఇప్పుడు పణ్యారాలు చేసిండ్రు, నివేదించిండ్రు కదా, మరి మన ఇంట్లో కూడా పిండి వంటలు చేసుకుంటాం ఏ పండగ వచ్చినా కూడా. మనకు ఎంత విచిత్రంగా అంటే ఎంత గొప్ప విషయము, మన సంస్కారం సాంప్రదాయాలు ఎలా ఉంటాయి. ప్రతి పండుగకు ఒక విశిష్టమైన పిండి వంటలు ఉంటాయండి మనం చేసుకునేది. మనము వాటిని యథాతథంగా పాటించాలి. నేను అదే విషయంగా ఇంకా ప్రతి పండుగకు ఆ విషయాన్ని కూడా వీడియోలు చేయాలనుకుంటున్నాను. అయితే ఈ నూతన సంవత్సరం నుండే నేను దాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను కాబట్టి ఈరోజు మీకు ఆ విషయం కూడా తెలియజేస్తాను. మనము ఏ పండగ వచ్చినా కూడా పూర్ణము అనేది వేస్తూ ఉంటారు. పూర్ణం ఎందుకు వేస్తాము అంటే మనం దేన్నైనా కూడా సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటాం, సగం ఉండాలని కోరుకోము. కట్ చేయడం మనకు లేదు. ఉన్నదాన్ని భాగాలు చేసి విడగొట్టే పద్ధతి కాదు మనది. అందరినీ కలుపుకుని గోష్ఠిగా చేసే విధానం మనది. అలా సంపూర్ణంగా అన్నమాట. కాబట్టే పూర్ణము చేయడం అనేది, భక్ష్యం చేయడం అనేది అంత ఇంపార్టెంట్ ప్రతి పండుగకు. ఇవాళ రేపు ఏమంటారండి, ఏం చేస్తున్నారు ఉగాది కదా అంటే ఏముంది, ఎవరు తింటారు ఎవరు తినరు, ఏదో ఇంత పచ్చడి చేసి దేవుడికి ఆరగింపు చేసి అక్కడ పెట్టేసినాము, ఇక పిల్లలకి ఇష్టమని ఇంత పౌడర్ కొనుక్కొచ్చినాం, గులాబ్ జామున్ చేసినాం తింటారని. లేదండి, మీరు ఏ పండగకు ఏ విధంగా వంటలు చేయాలో సాంప్రదాయంగా అలాంటివి చేసి పిల్లలకు అలవాటు చేయాలి.
మన సాంప్రదాయము, మన సంస్కృతి సాంప్రదాయాలను. కాబట్టి ఆ పండగ రోజు ఏం చేయాలో అదే చేయాలి. చేసినప్పుడే కదా ప్రత్యేకత ఉంటుంది. ఏదొచ్చినా ఒకటే. ఇప్పుడు పెళ్లి రోజు వచ్చినా కేక్ కటింగే, బర్త్డే వచ్చినా కేక్ కటింగే, షష్ఠి పూర్తయినా కేక్ కటింగే, ప్రమోషన్ వచ్చినా కేక్ కటింగే. ఏంటంటే అది అన్నీ కట్ చేసుడు, ముక్కలు చేసుడే. అంటే కుటుంబాలు ముక్కలైపోతున్నాయి, ఇక్కడ మనసులు కూడా ముక్కలైపోతున్నాయి, మళ్ళీ అతకట్లేదు. కాబట్టి ఆ ముక్కలు చేసే పద్ధతిని మార్చుకోవాలి. తప్పకుండా పూర్ణంగా సంపూర్ణమైన ఆనందం మన కుటుంబంలో ఉండాలి అంటే తప్పకుండా భక్ష్యం అనేది చేసి నివేదించాలి. మరి ఇంకొక గొప్ప విషయం ఏంటి, మనం పులిహోర చేస్తాము భగవంతుడికి అంటే ఒక స్వీటు ఒక హాటు పద్ధతిగా మన వాళ్ళు చెప్పిండ్రు అట్లా. కాబట్టి మనం దాన్ని తప్పకుండా ఆచరించాలండి. అయితే ఈరోజు ఏం చేస్తారు అంటే సొజ్జ భక్ష్యం చేస్తామండి. సొజ్జ అంటే ఏంటిది అంటే బియ్యం రవ్వతోని సిరాలాగా తయారు చేయాలి. దాన్ని తయారు చేసిన తర్వాత గోధుమ పిండిలో ముద్దలు చేసి దాని మధ్యలో దీన్ని పెట్టి ఒత్తి కొంతమంది నూనెలో గోలించుకుంటారు, కొంతమంది ఏమో కాల్చుకుంటారు. ఏ విధంగా నెయ్యి వేసి కాల్చుకోవాలి దాన్ని. ఏ విధంగా అయినా సరే ఆ పూర్ణంతో ఆ భక్ష్యాలు చేసి భగవంతుడికి నివేదించి పిల్లలందరి చేత తినిపించడం అలవాటు చేయాలి. ఈ రోజు నుంచి అందరూ దాన్ని ఫాలో కావాలి. ప్రతి పండుగకి ఏం చేయాలన్నది నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. కాబట్టి అందరూ నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా చూడండి, షేర్ చేయండి. మన సాంప్రదాయాలను మనము కాపాడుకుందాం, మన ధర్మాన్ని ఆచరిద్దాం, మన ఆరోగ్యము, మన కుటుంబము, మన పిల్లలను మనం కాపాడుకుందాం. మరి మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. ఈ విధంగా మన నూతన సంవత్సరము ఇంకా ఇప్పుడు జరిగిపోయిన కాలం కన్నా ఇంకా ఉత్సాహంగా చక్కగా జరగాలి. మీ కోరిన కోరికలన్నీ నెరవేరాలి ఈ రాబోయే విశ్వవసునామ సంవత్సరంలో అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.